హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనకి ఐపీఎల్ పాలక మండలి స్కెడ్యూల్ ఫస్ట్ హాఫ్ స్కెడ్యూల్ అయితే అనౌన్స్మెంట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు నిన్న మనకి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కాబట్టి సో ఇది ఏప్రిల్ 9th నుంచి ఏప్రిల్ 29th వరకు ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. మే 4th ఎలక్షన్ కౌంటింగ్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి సో మార్గం సులభం అయితే అయిందని చెప్పుకోవచ్చు పాలక మండలికి సెకండ్ హాఫ్ స్కెడ్యూల్ని రూపొందించేందుకు. సో సెకండ్ హాఫ్ స్కెడ్యూలు రావడానికి ఎంతో దూరం అయితే లేదని చెప్పుకోవచ్చు. సో మనందరికీ తెలుసు తమిళనాడు, అస్సాం, అదేవిధంగా వెస్ట్ బెంగాల్తో పాటు ఇప్పుడు పుదుచ్చేరి, ఈ 3 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నట్టు మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి సో డేట్స్ అయితే అంటే సెకండ్ హాఫ్ స్కెడ్యూల్ అయితే త్వరగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అండ్ ఇదే అప్డేట్లో ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదే వీడియోలో. ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ అయినటువంటి మన కెవిన్ పీటర్సన్ మెంటార్ పదవిని వదిలేసుకోవడం అయితే జరిగింది. కాకపోతే ఐపీఎల్కి దూరం కాను అని అయితే చెప్పాడు. అది కామెంటరీ బాక్స్లో వస్తాను అని కూడా చెప్పడం అయితే విశేషం. అండ్ ఒకవేళ అది కాని ఎడల ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్గా వెళ్ళేందుకైనా సిద్ధహస్తవుడుగా ఉండబోతున్నట్టయితే ఒక సంకేతం అయితే ఇచ్చాడు కెవిన్ పీటర్సన్. చెప్పు. సో మరి చూద్దాం గైస్, మరి సెకండ్ హాఫ్ స్కెడ్యూల్లో మంచి మార్పులు చేర్పులు అయితే ఉండాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇది ఎక్కువగా ప్రభావం పడేది చెన్నై, కోల్కత్తా మ్యాచెస్ పైన ఎక్కువగా ప్రభావం అయితే పడబోతుంది. సో మరి దీనికి మధ్య ఎలాంటి డేట్స్ నిర్వహిస్తారనేది కూడా చూడాల్సిన అంశం ఎంతైనా ఉంది. ఒకవేళ తాత్కాలిక వెన్యూ తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.